వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం షెర్లాక్ హోమ్స్ సిరీస్ యొక్క సీజన్ 2 లో థర్డ్ ఎపిసోడ్ లో కేవలం 6th కేసు మాత్రమే కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కూడా. ఎవరికైనా చావు అనేది తప్పదు, అది మంచివాడైనా చెడ్డవాడైనా. ఈ ఎపిసోడ్ లో మనకి ఆ నిజాన్నే చెప్తుంది. పదండి చూద్దాం ఎపిసోడ్ లో ఏముందో. ఎప్పుడైతే వాట్సన్ షెర్లాక్ ని కలిశాడో అప్పటి నుండి తన శరీర మరియు మానసిక లోపాలు మాయమయ్యాయి. మొదట్లో తను ప్రతివారం సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసేవాడు, కానీ షెర్లాక్ ని కలిసినప్పటి నుండి 1.5 years వరకు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు తను సడన్ గా డాక్టర్ ని కలవడానికి వెళ్లడంతో, డాక్టర్, ఏంటి వాట్సన్, 1.5 years నుండి నువ్వు నన్ను కలవడానికి రాలేదు, ఇప్పుడు సడన్ గా నా అవసరం ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. అందుకు వాట్సన్, డాక్టర్, విషయం ఏమిటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ షెర్లాక్ ఈ లోకంలో లేడు అని చెప్పడంతో, డాక్టర్, ఏమంటున్నావు వాట్సన్, ప్లీజ్ సరిగా చెప్పు అని అడుగుతుంది. దాంతో ఇక వాట్సన్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదే మనం చూడబోతున్నాం. షెర్లాక్ మరియు వాట్సన్ కలిసి చాలా కేసెస్ ని సాల్వ్ చేస్తారు. అందుకు చాలా మంది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఆ గిఫ్ట్ ని చేతిలో పట్టుకోగానే అందులో ఏముందో అనేది షెర్లాక్ కనిపెట్టేస్తాడు. సో ఆ విధంగానే ఒక గిఫ్ట్ ని చేతిలో తీసుకోగానే తను, దేవుడా, ఈ గిఫ్ట్ ని ఏ శత్రువు ఇచ్చాడు అని అనుకుంటూ టెన్షన్ పడతాడు. ఇక ఆ గిఫ్ట్ ని తెరవగానే తనకి అస్సలు ఇష్టం లేని క్యాప్ ఉంటుంది. అప్పుడే అందరూ ఆ క్యాప్ ని వేసుకోమని చెప్పడంతో ఇష్టం లేకున్నా కూడా షెర్లాక్ ఆ క్యాప్ ని వేసుకుంటాడు. కానీ తన ముఖం వాడిపోతుంది. అది చూసి అక్కడి వాళ్ళు, షెర్లాక్, ఫోటో తీయబోతున్నాం, కాస్త నవ్వు అని అనగా షెర్లాక్ ఇష్టం లేకున్నా ఫేక్ స్మైల్ ఇస్తాడు. అండ్ ఈ రోజు నుండి తను ప్రైవేట్ డిటెక్టివ్ కాదు, ఎందుకంటే పబ్లిక్ అంతా తనని గుర్తుపట్టి తను బాగా ఫేమస్ అయిపోయాడు. ఈ సమయంలో మోరియారిటీ టవర్ ఆఫ్ లండన్ లోపలికి వెళ్తాడు. అక్కడ కీర్తి ప్రతిష్టలు కలిగిన సింహాసనం మరియు రాజ్యాధికారాలకి సంబంధించిన వస్తువులు ఉంటాయి. మోరియారిటీ అక్కడికి తన మనుషులతో వస్తాడు మరియు తన హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఉంటాడు. తను బబుల్ గమ్ నములుకుంటూ వేవ్ మొబైల్ లోని ఒక బటన్ నొక్కగానే టవర్ ఆఫ్ లండన్ యొక్క పూర్తి కంట్రోల్ అతని చేతికి వచ్చేస్తుంది. సీసీటీవీ కెమెరాస్ ని కూడా తను హ్యాక్ చేసేస్తాడు. దాని తర్వాత తను పిగ్ బ్యాంక్ సింబల్ ఉన్న ఒక బటన్ ని నొక్కి బ్యాంక్ ఆఫ్ లండన్ యొక్క సిస్టమ్ ని హ్యాక్ చేసి దాని వాల్ట్ ని ఓపెన్ చేస్తాడు. ఇక అది చూసి బ్యాంక్ వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత తను మొబైల్లో జైల్ సింబల్ ఉన్న ఒక బటన్ ని నొక్కగానే లండన్ సెంట్రల్ జైల్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. దాంతో జైలు తలుపులు తెరుచుకొని అందులో ఉన్న క్రిమినల్స్ అందరూ పారిపోతారు. ఈ విధంగా తను సిటీ అంతా గందరగోళం సృష్టిస్తాడు. తన ఇన్ఫర్మేషన్ తెలియగానే గ్రెగ్ వెంటనే టవర్ వైపు వెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఒకేసారి తనకి బ్యాంక్ యొక్క సిస్టమ్ మరియు జైల్ యొక్క సిస్టమ్ రెండూ హ్యాక్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఒకేసారి ఇన్ని సమస్యలని విని గ్రెగ్ టెన్షన్ పడతాడు. అన్నిటికన్నా ముందు తను టవర్ ఆఫ్ లండన్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అక్కడ మోరియారిటీ విలువైన సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నిస్తాడు. కానీ దాని చుట్టూరా స్ట్రాంగ్ గ్లాస్ ఉంటుంది అండ్ ఆ గ్లాస్ ని విరగొట్టలేం కూడా. అప్పుడు మోరియారిటీ ఆ గ్లాస్ పైన గెట్ షెర్లాక్ అని రాస్తాడు. ఆ తర్వాత అతను ఒక చిన్న డైమండ్ యొక్క షార్ప్ సైడ్ ని గ్లాస్ వైపు బబుల్ గమ్ తో గ్లాస్ కి అంటించి ఒక గ్యాస్ సిలిండర్ తో డైమండ్ ని గట్టిగా కొడతాడు. దాంతో గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అప్పుడే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. కానీ విలువైన వస్తువులన్నీ తీసుకొని పారిపోవడానికి బదులుగా మోరియారిటీ ఆ సింహాసనం పైనే కూర్చొని ఉంటాడు. అప్పుడు షెర్లాక్ కి మోరియారిటీ నుండి, నాతో గేమ్ ఆడటానికి టవర్ హిల్ కి వస్తావా అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ మోరియారిటీని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తూ ఉంటారు. మోరియారిటీ ఆ గ్లాస్ పైన గెట్ షెర్లాక్ అని రాయడం వల్ల షెర్లాక్ కూడా కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక కోర్టుకి చేరుకున్నాక షెర్లాక్ మొహం కొడుకోవడానికి కోర్టు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక అమ్మాయి షెర్లాక్ క్యాప్ ని పట్టుకుని వచ్చి, షెర్లాక్, నేను మీకు పెద్ద అభిమానిని అని అనగా షెర్లాక్ ఆమెని అనలైజ్ చేసి, నువ్వు ఫ్యాన్వి కాదు, నీ చేతి కట్టుపైన ప్రెషర్ మార్క్ ఉంది, అంటే నువ్వు చాలాసేపు టైప్ చేసే ఏదో పని చేస్తావు మరియు నీ చేతిపైన కేవలం ప్రింటింగ్ ప్రెస్ లో యూస్ చేసే ఆయిల్ బేస్డ్ ఇంక్ అంటుకుని ఉంది, అంటే నువ్వు ఒక జర్నలిస్ట్ వి. ఇంతేకాదు, నువ్వు కావాలనే నీ వేలుకు ఇంక్ అంటించుకుని చేయి పైన మార్క్ ని పెట్టుకున్నావు. ఇలా చేసి నువ్వు నన్ను టెస్ట్ చేయాలి అనుకున్నావు. అండ్ నీ పాకెట్ లో ఉన్న మొబైల్లో మన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి మరియు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు అని అంటాడు. ఇక కొన్ని సెకండ్స్ లోనే ఇంత అనలైజ్ చేసే షెర్లాక్ ని చూసి తను షాక్ అయ్యి, షెర్లాక్ సార్, మీరు చాలా పెద్ద జీనియస్, ఇది నా కార్డ్, ఎప్పుడైనా అవసరం వస్తే కాల్ చేయండి అని చెప్పి తన కార్డుని ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక కోర్టు హియరింగ్ స్టార్ట్ అవడంతో షెర్లాక్ ని పిలిచి, నీకు ఈ మోరియారిటీ తెలుసా అని అడుగుతారు. అందుకు షెర్లాక్, నేను ఇతన్ని కేవలం 2 సార్లు చూశాను. మొదటిసారి ఇతను చాలా గ్లామరస్ గా మేకప్ వేసుకుని నన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చాడు. రెండోసారి ఇతను నన్ను బాంబు పెట్టి లేపేయడానికి ప్రయత్నించాడు. దాంతో నన్ను నేను కాపాడుకోవడానికి గన్ ని చూపించాను. 2 సార్లు ఇతను ఎంత చెత్త వ్యక్తో చూపించాడు. ఇతను ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరికన్నా డేంజరస్, పేరు మోరియారిటీ అని అంటాడు. ఇది విని జడ్జ్ షెర్లాక్ ని, షెర్లాక్, కేవలం 2 సార్లు చూసి ఇతను క్రిమినల్ మాస్టర్ మైండ్ అని ఎలా చెప్పగలుగుతున్నావు? నిజంగా నువ్వు పబ్లిక్ అనుకున్నంత స్మార్టా అని అడుగుతాడు. ఇక ఆ ప్రశ్న విని షెర్లాక్ చిరాకుపడి జ్యూరీ మెంబర్స్ వైపు చూస్తాడు. ఆ కోర్టులో 12 మంది జ్యూరీ మెంబర్స్ ఉంటారు. కోర్టు తీర్పు సరిగ్గా చెప్పడంలో వాళ్ళు జడ్జికి సహాయం చేస్తూ ఉంటారు. షెర్లాక్ ఆ జ్యూరీ మెంబర్స్ వైపు 5 నిమిషాల పాటు చూసి జడ్జికి సమాధానం చెప్తూ, ఈ జ్యూరీ మెంబర్స్ లో 2 టీచర్లు, ఒక లైబ్రేరియన్ మరియు ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఉన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళకి పెళ్లైపోయింది, వీళ్ళకి కూడా పెళ్లైపోయింది, కానీ తనకి వేరే వాళ్లతో అఫైర్ నడుస్తుంది. ఈ వ్యక్తి ప్రెషర్ తో నిండి ఉన్న పని చేస్తూ ఉంటాడు మరియు అతను ఒక బ్యాంకర్ అని ఈ విధంగా
అక్కడ ఉన్న ప్రతి ఒక్క జ్యూరీ మెంబర్ యొక్క డీటెయిల్స్ ని చెప్పేస్తాడు. ఇక అది చూసి జడ్జ్ నోరు షాక్ లో అలానే తెరుచుకుంటుంది. ఇక కోర్టు హియరింగ్ తర్వాత షెర్లాక్ తన మనసులో మోరియారిటీ కావాలంటే అక్కడ ఉన్న కిరీటం మరియు బంగారాన్ని తీసుకుని పారిపోవచ్చు. బ్యాంక్ వాల్ట్ తెరుచుకున్నా కూడా అక్కడి నుండి డబ్బులు ఎందుకు దోచేయలేదు? సెంట్రల్ జైల్ సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాక్ చేసి తను డోర్స్ ని తెరిచి అక్కడ క్రిమినల్స్ అందరినీ పారిపోయేలా చేయొచ్చు. కానీ తను అవేమీ చేయలేదు. తను సిస్టమ్స్ ని హ్యాక్ చేసి పోలీసులని భయపెట్టాడు అండ్ స్వయంగా తనకు తానే అరెస్ట్ అయ్యాడు. ఖచ్చితంగా తను ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు అని ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటాడు. హియరింగ్ విషయంలో మోరియారిటీకి వ్యతిరేకంగా ఏ సాక్ష్యము చెప్పడు. జ్యూరీ మెంబర్ కూడా తన గురించి మంచిగా చెప్తుంది. దాంతో ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో మోరియారిటీని రిలీజ్ చేసేస్తారు. ఇలానే జరగబోతుందని షెర్లాక్ కి కూడా తెలుసు. తను కాఫీ చేసి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ వైలన్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మోరియారిటీ అక్కడికి వచ్చి టేబుల్ పైన ఉన్న కాఫీని తాగుతూ, చూడు షెర్లాక్, నేను ఏదైనా చేయగలను. జైల్ సిస్టమ్ ని హ్యాక్ చేశాను, బ్యాంక్ యొక్క వాల్ట్ ని కూడా తెరిచాను. నేను కావాలనుకుంటే డబ్బంతా దోచుకోగలిగేవాడిని. కానీ నేను అలా ఏమి చేయకపోవడమే కాకుండా ఆ సింహాసనం పైన కూర్చున్నాను. బాబు షెర్లాక్, ఇక్కడ నుండి నీకు తెలుసు క్రిమినల్ పని అంతా నేనే చేస్తున్నానని. కానీ కోర్టులో నేను నిర్దోషిగా నిరూపించబడ్డాను. యాక్చువల్లీ నేను ఆ జ్యూరీ మెంబర్స్ అందరినీ బెదిరించి కోర్టును కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఈ ప్రపంచంలో నేను హ్యాక్ చేయలేని బ్యాంక్ లేదా ఆర్ట్ గ్యాలరీ ఏవీ లేవు అని అంటూ తను తన వేళ్లని ప్లే చేస్తూ ఉంటాడు. షెర్లాక్ కూడా అది గమనిస్తాడు. తర్వాత మోరియారిటీ షెర్లాక్ తో, మన ఇద్దరి మధ్య ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఆ సమస్య పేరే ద ఫాల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు మీడియా వాళ్ళు కోర్టు మోరియారిటీని ఎందుకు వదిలేసింది అని అడుగుతారు. కానీ ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. 2 నెలల తర్వాత ఒక రోజు వాట్సన్ ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. అది చూసి వాట్సన్, ఈ మైక్రాఫ్ట్ కి వేరే పనేమీ లేదు, ఎప్పుడు చూసినా కార్ పంపించి నన్ను పిలుస్తూనే ఉంటాడు అని అనుకుని కార్ లో వెళ్లి మైక్రాఫ్ట్ ని కలుస్తాడు. అప్పుడు మైక్రాఫ్ట్ తనకి ఒక న్యూస్ పేపర్ ని చూపించగా అందులో షెర్లాక్ యొక్క పాత స్నేహితుడు బ్రూక్స్, షెర్లాక్ అసలు జూనియర్సే కాదు, అతను ఒక ఫ్రాడ్, అతనే స్వయంగా కేసెస్ ని క్రియేట్ చేసి తనే ఆ కేసెస్ ని సాల్వ్ చేసినట్టుగా నటిస్తాడు అని రాస్తాడు. ఈ ఆర్టికల్ ని కోర్టులో షెర్లాక్ ని కలిసిన జర్నలిస్టే పబ్లిష్ చేస్తుంది. అప్పుడు వాట్సన్ మైక్రాఫ్ట్ ని, అసలు తను ఇలా ఎందుకు చేస్తాడు అని అడగగా అందుకు మైక్రాఫ్ట్, ఇంతకంటే చెడ్డ విషయం ఏంటంటే నలుగురు ప్రమాదకరమైన హంతకులు మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నారు అని చెప్పి నలుగురి ఫొటోస్ ని చూపిస్తాడు. ఇక మైక్రాఫ్ట్ వాట్సన్ తో, వాట్సన్, నాకు ఎందుకో ఇది మోరియారిటీ యొక్క ప్లాన్ అని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు వాట్సన్, మైక్రాఫ్ట్, ఒకవేళ ఇది మోరియారిటీ యొక్క ప్లానే అయితే ఈ పాటికి నేను మరియు షెర్లాక్ చనిపోయి ఉండేవాళ్ళం అని అంటాడు. అందుకు మైక్రాఫ్ట్, నువ్వేదైనా చెప్పు వాట్సన్, మోరియారిటీ ఖచ్చితంగా మీ ప్రాణాల వెనకపడ్డాడు, ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా అతని ప్లానే అని అంటాడు. దాంతో వాట్సన్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యి ఇంటికి తిరిగి రాగా ఇంటి ముందు ఒక ఎన్వలప్ పడి ఉంటుంది. వాట్సన్ ఆ సీల్ వేసి ఉన్న ఎన్వలప్ ని తీసి చుట్టుపక్కల చూసినప్పుడు తనకి మైక్రాఫ్ట్ చూపించిన నలుగురే కనిపిస్తారు. ఆ ప్రమాదకరమైన హంతకులు వాట్సన్ నే గమనిస్తూ ఉంటారు. ఇక వాట్సన్ ఆ ఎన్వలప్ ని తెరిచినప్పుడు అందులో ఎండిపోయిన బ్రెడ్ పౌడర్ ఉంటుంది. వాట్సన్ దాన్ని జేబులో పెట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ షెర్లాక్ ఒక ఇంపార్టెంట్ కేసు కోసం గ్రెగ్ ని ఇంటికి పిలుస్తాడు. తర్వాత ముగ్గురు ఆ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ కోసం బయలుదేరతారు. ఇప్పుడు 2 పిల్లలు కనిపించకుండా పోవడంతో ఆ కేసు కోసమే షెర్లాక్ ఆ పిల్లల ఇంటికి వెళ్తాడు. అక్కడ సర్చ్ చేస్తూ ఉండగా తనకి ఒక సీల్ వేస్తున్న కవర్ అయితే దొరుకుతుంది. ఆ కవర్ లో ఒక ఫెయిరీ టేల్ బుక్ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న వస్తువుల నుండి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ యొక్క స్మెల్ వస్తూ ఉంటుంది. దాంతో షెర్లాక్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి యూవీ లైట్ ని ఆన్ చేయగా అక్కడ హెల్పర్స్ అని రాసి ఉంటుంది అండ్ నేలపైన ఫుట్ ప్రింట్స్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది యూవీ లైట్ లో మెరుస్తూ ఉంటుంది. లైట్ వేవ్ ఆ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేస్తుంది, కానీ ఒక ప్లేస్ దగ్గర ఆ ఫుట్ ప్రింట్స్ మార్క్స్ అనేవి ఆగిపోతాయి. అప్పుడు షెర్లాక్, ఇది ఎవరైనా కానీ ఈ కిటికీల నుండి వెళ్ళిపోయారు అని అంటాడు. అందుకు వాట్సన్, షెర్లాక్, ఇప్పుడు ఈ ఫుట్ ప్రింట్స్ మనకి ఏం పనికొస్తాయి అని అడగగా షెర్లాక్, లేదు వాట్సన్, ఈ ఫుట్ ప్రింట్స్ తో మనం అంతా తెలుసుకోవచ్చు అని చెప్పి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తో తయారైన ఫుట్ ప్రింట్ కార్పెట్ నుండి ఆచూకీలని తీస్తాడు. తర్వాత వాటిని ల్యాబ్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేస్తూ దానిపైన ఉన్న దుమ్ముని పక్కకు తీయగా ఆ దుమ్ములో చాక్ మరియు తార్ రోడ్ యొక్క ముక్కలు దొరుకుతాయి అండ్ వాటితో పాటు కొన్ని మొక్కల యొక్క ముక్కలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు వాట్సన్ అక్కడ ఫొటోస్ ని చూస్తూ ఆ పిల్లల ఇంట్లో దొరికిన సీల్డ్ ఎన్వలప్ ని తెరిచి, షెర్లాక్, అచ్చం ఇలాంటి సీల్డ్ ఎన్వలపే మన ఇంటి ముందు కూడా పడి ఉంది అని చెప్పి బ్రెడ్ పౌడర్ ఉన్న ఎన్వలప్ ని తెరుస్తాడు. క్రిమినల్స్ ఎప్పుడు కూడా ఆధారాలని మాయం చేయాలి అనుకుంటారు, కానీ ఈ క్రిమినల్ మాత్రం ఒకదాని తర్వాత ఒక ఆధారాలు వదులుతూనే ఉన్నాడు. అంటే ఇది మోరియారిటీ యొక్క ప్లానే అండ్ ఈ విషయం అర్థం చేసుకుని షెర్లాక్ ఆ ఫుట్ ప్రింట్స్ మరింత జాగ్రత్తగా చెక్ చేయగా అందులో తనకి గ్లిసరాల్ మాలిక్యూల్ PGPR అయితే దొరుకుతుంది. దాన్ని చాక్లెట్ ని తయారు చేయడంలో యూజ్ చేస్తారు అండ్ ఇంతలోనే పోలీసులకి, త్వరగా ఈ కేస్ ని సాల్వ్ చేయండి లేదంటే నేను చనిపోతాను అని ఒక సందేశం వస్తుంది. ఇప్పుడు షెర్లాక్ త్వరగా ఆ పిల్లల లొకేషన్ ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర 5 క్లూస్ ఉన్నాయి. మొదటి క్లూ వచ్చేసి చాక్. షెర్లాక్ ఈ లొకేషన్ ని గెస్ చేస్తాడు. మరో క్లూ థార్. ఆ ప్లేస్ కి చుట్టుపక్కల తార్ రోడ్ మరియు ఇటుకలతో కట్టిన ఒక పాత ఇల్లు ఉంది అండ్ అదే ప్లేస్ కి దగ్గరలో
ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంతేకాదు ఆ ప్లేస్ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉంది. షెర్లాక్ ఈ క్లూస్ ని మైండ్ లో ఉంచుకుని ప్రతి చాక్లెట్ ఫ్యాక్టరీ మరియు పాత ఇంటి దగ్గర వెతకమని చెప్తాడు. కానీ సిటీ అంతా వెతకడానికి పోలీసులకి చాలా టైం పడుతుంది. అందుకే షెర్లాక్ హోమ్లెస్ నెట్వర్క్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. హోమ్లెస్ నెట్వర్క్ అంటే బ్రతకడానికి ఏ ఆధారము ఉండదు, కానీ సిటీలోని ప్రతి మూల వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా కనిపెట్టగలుగుతారు. వాళ్ళు షెర్లాక్ కి చాలా ఫ్యాక్టరీస్ యొక్క అడ్రస్ ని ఇస్తారు. షెర్లాక్ కళ్ళ ముందు ఐరన్ మ్యాన్ ప్రొజెక్షన్ లాగా మ్యాప్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ 5 క్లూస్ కి ఏ ప్లేస్ మ్యాచ్ అవుతుంది అని షెర్లాక్ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి యాడల్ స్టోన్ అనే ఫ్యాక్టరీ ఆ క్లూస్ అన్నిటికీ మ్యాచ్ అవుతుందని అండ్ పిల్లలు ఖచ్చితంగా అక్కడే ఉండి ఉంటారని తెలుస్తుంది. దాంతో వాళ్ళు ఆ ప్లేస్ కి చేరుకుని ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడతారు. ఆ ఇద్దరిలో ఒక చిన్న పాప షెర్లాక్ ని చూసి భయపడి అరుస్తుంది. దాంతో సాలే అనే పేరు గల ఒక పోలీస్ ఆఫీసర్ ఈ చిన్న పాప షెర్లాక్ ని చూసి ఎందుకు భయపడుతుంది, ఆ న్యూస్ పేపర్ లో ఇతనే అన్ని క్రైమ్స్ చేస్తున్నాడు అని అండ్ వాటిని సాల్వ్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడని రాసి ఉంది. కొంపతీసి ఇతనే పిల్లల్ని అయితే కిడ్నాప్ చేయలేదు కదా, అండ్ ఎవరైనా కేవలం ఫుట్ ప్రింట్స్ తో ప్లేస్ ని ఎలా కనిపెట్టగలరు అని ఆలోచిస్తూ రీజన్ లేకుండా కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ పోలీస్ మనసులో ఏముందో షెర్లాక్ కి అర్థమవుతుంది, కానీ తను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. అండ్ వాట్సన్ తో, వాట్సన్ నువ్వు వేరే టాక్సీలో రా అని చెప్పి చిన్న మానిటర్ ఉన్న టాక్సీలో తను ఒంటరిగా వెళ్తాడు. అందులో పిల్లల ప్రోగ్రామ్ లో మోరియారిటీ వచ్చి, హై పార్ట్నర్, ఇది మన ఫైనల్ ప్రోగ్రామ్ కాదు, ప్రాబ్లం ఇప్పుడే రాబోతుంది అని అనగా అది విని షెర్లాక్ భయపడి టాక్సీని ఆపమని చెప్తాడు. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఆ టాక్సీ డ్రైవర్ స్వయంగా మోరియారిటీనే. తను షెర్లాక్ తో, ఓకే షెర్లాక్ మళ్ళీ త్వరలో కలుద్దాం అని చెప్పి టాక్సీ తీసుకుని వెళ్ళిపోతాడు. షెర్లాక్ తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ టాక్సీ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదే టెన్షన్ లో ఉండగా షెర్లాక్ ని ఒక కార్ వెనక నుండి గుద్దబోతుండగా ఆఖరి సమయంలో తనని ఎవరో కాపాడతారు. షెర్లాక్ ఆ వ్యక్తికి థ్యాంక్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా అప్పుడే సడన్ గా ఆ వ్యక్తిని దూరం నుండి ఎవరో షూట్ చేస్తారు. వాట్సన్ కూడా అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి, షెర్లాక్ ఈ వ్యక్తి మనల్ని చంపాలనుకున్న హంతకుల్లో ఒకడు, నీ బ్రదర్ మైక్రాఫ్ట్ నాకు ఇతని ఫోటోని చూపించాడు, అంటే 4 హంతకుల్లో ఒకడు చనిపోయాడు అని అంటాడు. అది విని షెర్లాక్, ఏమంటున్నావు వాట్సన్, ఇదే నిజమైతే ఇతను నన్ను ఎందుకు కాపాడాడు, నేను ఇతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాను, ఇతను ఎవరు షూట్ చేస్తారు, ఇందులో ఏదో విషయం ఉంది అని అంటాడు. ఇక బాగా ఆలోచించి షెర్లాక్, ఈ 4 నన్ను చంపడానికి కాదు, నన్ను కాపాడడానికి ఫాలో అవుతున్నారు, వీళ్ళు మనల్ని చూస్తూనే ఉన్నారు, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో సీసీటీవీ కెమెరా ఉంది అని నిర్ణయించుకుంటాడు. తర్వాత తను ల్యాప్టాప్ ని తెరిచి చెక్ చేయగా ఆ దగ్గరే కెమెరా సిగ్నల్ దొరుకుతుంది. అంటే కెమెరా ఇంటికి దగ్గరలోనే లేదా ఇంటి లోపలే పెట్టి ఉంటుంది. దాంతో ఇద్దరు ఇంట్లో వెతుకుతున్నప్పుడు బుక్ షెల్ఫ్ లో ఒక కెమెరా అయితే దొరుకుతుంది. అప్పుడే మిస్సెస్ హ్యాడ్సన్ వచ్చి ఒక కొరియర్ ని ఇస్తుంది. అండ్ ఆ కొరియర్ ని తెరిచినప్పుడు అందులో కాలిపోయిన బిస్కెట్ ఉంటుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్ సాలే గ్రెగ్ కి షెర్లాక్ ఒక ఫ్రాడ్, క్రైమ్స్ అన్ని తనే చేస్తున్నాడు, అతనే ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ ఫ్యాక్టరీలో బంధించాడు అండ్ ఒక జీనియస్ లాగా చాలా త్వరగా ఆ ప్లేస్ ని కనిపెట్టి మనల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేశాడు అని చెప్తుంది. కానీ గ్రెగ్ కి షెర్లాక్ నిజంగా జీనియస్ అని మరియు తనంత జీనియస్ ప్రపంచంలో ఎవరూ లేరనే విషయం తెలుసు. కానీ సాలే తన సీనియర్ ఆఫీసర్ కి కూడా షెర్లాక్ గురించి కంప్లైంట్ చేయడంతో ఆ సీనియర్ ఆఫీసర్ కూడా షెర్లాక్ ని అరెస్ట్ చేయాలని గ్రెగ్ పైన ప్రెషర్ పెడతాడు. తర్వాత అతను షెర్లాక్ ఇంటికి వెళ్లి షెర్లాక్ ని ఫ్రాడ్ అని చెప్పి తనని అరెస్ట్ చేయగా వాట్సన్, నన్ను కూడా షెర్లాక్ తో పాటు అరెస్ట్ చేయండి అని అంటాడు. వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి మీకు ఎప్పుడు తోడు ఉండే ఎవరైనా ఫ్రెండ్ గుర్తొస్తున్నారా, కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు సీనియర్ ఆఫీసర్, నువ్వు ఏ తప్పు చేయలేదు వాట్సన్, మరి నిన్నెందుకు అరెస్ట్ చేయాలి అని అనడంతో వాట్సన్ కోపంగా ఆ సీనియర్ ని కొడతాడు. దాంతో అతను ముక్కులో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు వాట్సన్ సీనియర్ ఆఫీసర్ తో, ఈ తప్పుకి నన్ను అరెస్ట్ చేస్తారుగా అని అంటాడు. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసి బండిలోకి ఎక్కిస్తారు. కానీ గ్రెగ్ వాళ్ళని కాపాడడానికి గన్ అక్కడ వదిలేయడంతో షెర్లాక్ ఆ గన్ ని తీసుకుని అందరినీ భయపెడతాడు. కానీ ఎవరి మొహంలోనూ భయం కనపడదు, అందరూ అలా నిల్చొని ఉండిపోతారు. అప్పుడు గ్రెగ్, గైస్ తన మాట విని అందరూ మీ గన్స్ ని కింద పడేయండి, తను ఒక్కసారి చెప్పాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు అని అరుస్తూ అందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఎవరి దగ్గర ఆయుధాలు లేకుండా చేస్తాడు. దాంతో షెర్లాక్ మరియు వాట్సన్ అక్కడి నుండి పారిపోతారు. షెర్లాక్ హై జంప్స్ లో జంప్స్ చేసి పరిగెత్తుతూ ఉంటాడు. కానీ పాపం వాట్సన్ అవి చేయలేక, నేను నీలాగా కోతిని కాదు, నా గురించి ఆలోచించు షెర్లాక్ అని అరవడంతో షెర్లాక్ ఆగి వాట్సన్ ని కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు. అప్పుడే వీళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నారా అని అనిపించడంతో వాట్సన్ షెర్లాక్ తో, హంతకుడే మనల్ని ఫాలో చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది, పద చూద్దాం అని అనగా అందుకు షెర్లాక్ వాట్సన్ తో, చూసి ఏం చేస్తాం, మన ఇద్దరం బ్రతికి ఉండి ఏం సాధిస్తాం చెప్పు, పద సంతోషంగా వెళ్లి చచ్చిపోదాం అని చెప్పి వాట్సన్ ని లాగుతాడు. దాంతో ఇద్దరు రోడ్డు మధ్యలో నిలబడడంతో పాటు ఒక బస్సు వీళ్ళని గుద్దబోతూ ఉంటుంది. కానీ ఆఖరి సమయంలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళని కాపాడతాడు. ఇదే షెర్లాక్ యొక్క ప్లాన్. ఇప్పుడు షెర్లాక్ ఆ వ్యక్తిని, మీరు ఎవరు చెప్పడం వల్ల నన్ను ఫాలో చేస్తున్నారు అండ్ ప్రతిసారి నా ప్రాణాలని ఎందుకు కాపాడుతున్నారు అని అడగగా అందుకు ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ, మేము నిన్ను కాపాడడానికి కారణం ఏంటంటే నీ దగ్గర కంప్యూటర్ కీ కోడ్స్ ఉన్నాయి అని అంటాడు. అది విని షెర్లాక్, ఏమంటున్నావు, నా దగ్గర ఏ కోడ్స్ లేవు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గుర్తు తెచ్చుకో షెర్లాక్, మొరియారిటీ మీ
ఇంటికి వచ్చినప్పుడు నీకు కంప్యూటర్ కోడ్స్ ని ఇచ్చాడు. ఆ కోడ్స్ ద్వారా మనం ఏ జైల్ ని అయినా ఏ బ్యాంక్ నైనా హ్యాక్ చేయొచ్చు అని అంటాడు. కానీ షెర్లాక్ ఏమో మొరియారిటీ నాకు అలాంటి కీస్ ఏమీ ఇవ్వలేదు అని అంటుండగా ఇంతలోనే ఆ వ్యక్తిని ఎవరో షూట్ చేసేస్తారు. అప్పుడే మొరియారిటీ షెర్లాక్ కి కీ కోడ్స్ ని ఇచ్చాడని మరియు ఆ విషయం షెర్లాక్ కే తెలియదని తెలుస్తుంది. ఇప్పుడు షెర్లాక్ తన పాత స్నేహితుడు బ్రూక్స్ షెర్లాక్ ఒక ఫ్రాడ్ అని చెప్పిన న్యూస్ ని చదువుతాడు. తర్వాత ఇద్దరు ఆ న్యూస్ ని పబ్లిష్ చేసిన జర్నలిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇక షెర్లాక్ ఆ జర్నలిస్ట్ ని నువ్వు ఏ బ్రూక్స్ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నావు, ఈ పేరుతో నాకు ఎవరు తెలీదు అని అంటుండగా అప్పుడే అక్కడికి బ్రూక్స్ వస్తాడు. దాంతో షెర్లాక్ ఇతను మొరియారిటీ, ఇతను నా ఫ్రెండ్ కాదు అని అంటాడు. కానీ ఆ వ్యక్తి షెర్లాక్ మనం దారుణంగా ఇరుక్కుపోయాం, ప్లీజ్ నన్ను మొరియారిటీ అనొద్దు, నా పేరు బ్రూక్స్, నేను టీవీలో పిల్లలకి స్టోరీస్ చెప్తాను, ఈ విషయం గురించి నేను అన్ని ఆధారాలను జర్నలిస్ట్ కి ఇచ్చాను, నువ్వు కావాలంటే స్వయంగా చూడు, ప్లీజ్ షెర్లాక్ నిజం చెప్పు, నువ్వే కదా నన్ను మొరియారిటీగా యాక్టింగ్ చేయమని చెప్పావు, ఆ పిల్లలిద్దరిని మనం ఇద్దరం కలిసే కిడ్నాప్ చేశాం కదా, అంతా మనం ప్లాన్ చేసినట్టుగానే జరిగింది, ఫుట్ ప్రింట్స్ ని టెస్ట్ చేసే ప్లాన్ తో నువ్వు కాస్త టైం వేస్ట్ చేసి పోలీసులని మోసం చేసి మన స్థావరం వరకు తీసుకొచ్చావు. అరే షెర్లాక్ మనం ఎన్ని ఏళ్ల నుండి ఇలా చేస్తున్నాం చెప్పు, మనమే క్రైమ్ సీన్స్ ని క్రియేట్ చేసి తర్వాత మనమే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా, పోలీసులు నిన్ను పిలవడంతో నీ క్రైమ్ నువ్వే సాల్వ్ చేస్తావు, వరల్డ్ ఫేమస్ అవ్వాలన్న నీ కోరిక ఆఖరికి నెరవేరింది. కానీ షెర్లాక్ ఇప్పుడు మన బండారం బయటపడింది, ఇప్పుడు యాక్టింగ్ చేసి ఎలాంటి ఉపయోగం లేదు అని అంటాడు. ఈ విధంగా మొరియారిటీ అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. అప్పుడు వాట్సన్ కోపంగా నువ్వు చాలా బాగా డ్రామా చేస్తున్నావు మొరియారిటీ, నేను ఇతని ఫ్రెండ్ ని, ఇతను ఎంత పెద్ద జీనియస్ నాకు చాలా బాగా తెలుసు అని అనగా మొరియారిటీ షెర్లాక్ నిన్ను కూడా ఫూల్ చేస్తున్నాడు వాట్సన్ అని అనడంతో షెర్లాక్ కి కోపం వస్తుంది. మొరియారిటీ భయపడుతున్నట్టుగా నటిస్తాడు. కానీ వాళ్ళు జర్నలిస్ట్ ఇంట్లో ఉండటం వల్ల షెర్లాక్ మరియు వాట్సన్ అతని ఏమీ చేయలేకపోతారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే మీడియా విరుచుకుపడుతుందని అనుకొని వాళ్ళు ఇద్దరు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. తర్వాత షెర్లాక్ ఒంటరిగా ల్యాబ్ కు వెళ్లి మాలీతో నేను త్వరలో చనిపోబోతున్నాను, నాకు నీ సహాయం కావాలి అని అడుగుతాడు. అది విని మాలీ అసలు ఏమంటున్నావు అని షాక్ అవుతుంది. వాట్సన్ మైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి మొరియారిటీ దగ్గర కీ కోడ్స్ ఉన్నాయి, వాటితో ఏ సిస్టమ్ ని అయినా హ్యాక్ చేయొచ్చు, మనం ఎంతగా గట్టిగా ప్రయత్నించినా ఆ కీ కోడ్స్ ని ఎక్కడ దాచి ఉంచాడో తెలుసుకోలేం, జైల్లో కూడా తను కేవలం షెర్లాక్ పేరు రాశాడు అని చెప్తాడు. ఇంటరాగేషన్ సమయంలో మైక్రాఫ్ట్ షెర్లాక్ యొక్క కొన్ని పర్సనల్ డీటెయిల్స్ మొరియారిటీకి చెప్తాడు. అండ్ ఈ డీటెయిల్స్ తోనే మొరియారిటీ షెర్లాక్ యొక్క చిన్నప్పటి ఫ్రెండ్ అయిన బ్రూక్స్ అనే క్యారెక్టర్ ని పుట్టిస్తాడు. నిజం తెలుసుకుని వాట్సన్ షెర్లాక్ ని కలవడానికి ల్యాబ్ కి వెళ్తాడు. అన్నిటికన్నా ముందు వీళ్ళు బ్రూక్స్ అనే పేరుతో ఎవరూ లేరు అని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడే షెర్లాక్ పైన నిందలు తొలగిపోతాయి. షెర్లాక్ ఆలోచిస్తూ మొరియారిటీ నాకు ఏవో కీ కోడ్స్ ని ఇచ్చాడు అండ్ ఆ విషయం నాకే తెలీదు అని అనుకుంటూ ఉండగా వాట్సన్ టేబుల్ పైన తన వేళ్లని ప్లే చేస్తాడు. అది చూసి షెర్లాక్ మొరియారిటీ నా ఇంటికి వచ్చినప్పుడు ఇలానే తన వేళ్లని ప్లే చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అది 1 మరియు 0తో ఉండే బైనరీ కోడ్. వేళ్లు టేబుల్ పైన తగిలినప్పుడు కోడ్ అనేది 1 అవుతుంది అండ్ వేళ్లు పైకి లేచినప్పుడు కీ కోడ్ 0 అని. ఈ విధంగా ఆ కీ కోడ్స్ ని కనిపెట్టి మొరియారిటీకి నువ్వు ల్యాబ్ యొక్క రూఫ్ పైకి రా అని మెసేజ్ చేస్తాడు. ఈ విషయం వాట్సన్ కి తెలీదు. ఇప్పుడు వాట్సన్ కి మిసెస్ హాడ్సన్ ని ఎవరో షూట్ చేశారు అని కాల్ రావడంతో షెర్లాక్ ని పిలుస్తాడు. కానీ షెర్లాక్ నేను బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అని అనడంతో వాట్సన్ షెర్లాక్ తో ఏముంటున్నావు నువ్వు, ఆ రోజు ఎవరో మిసెస్ హాడ్సన్ ని కొంచెం టార్చర్ చేసినందుకే నువ్వు వాడిని 3 సార్లు బిల్డింగ్ మీద నుండి పారేశావు, ఇప్పుడు ఆమెను ఎవరో షూట్ చేశారంటే నువ్వు వెళ్లి చూడవా అన్నట్టాడు. అప్పుడు షెర్లాక్ నా తల తినక వాట్సన్, నువ్వు వెళ్లి చూడు అని అనడంతో వాట్సన్ కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇక మొరియారిటీ ల్యాబ్ యొక్క రూఫ్ పైకి రావడంతో షెర్లాక్ నేను కేసుని సాల్వ్ చేసేసాను, నేను నీ కీ కోడ్స్ ని తెలుసుకున్నాను, ఇప్పుడు నేను ఏ సిస్టమ్ నైనా హ్యాక్ చేయగలను మరియు బ్రూక్స్ పేరుతో ఎవరు లేరని అదంతా నువ్వు చేసిన డ్రామా అని కూడా నిరూపిస్తాను, నేను ఇవన్నీ చేయకముందే నువ్వే స్వయంగా నీ ఓటమిని ఒప్పుకో అండ్ ఈ కేసుని నేను సాల్వ్ చేసేసాను అని అనగానే మొరియారిటీ హరే అమాయకమైన షెర్లాక్, కీ కోడ్స్ అనేది ఏది లేదు, లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నా చేతిలో ఓడిపోయావు, ఇప్పుడు నేను టవర్ జైల్ మరియు బ్యాంక్ ని ఎలా హ్యాక్ చేస్తానో అడగాలనుకుంటున్నావు అంతే కదా, అయితే విను, నాకు ప్రతి చోట కాంటాక్ట్స్ ఉన్నాయి, వారి సహాయంతోనే నేను డోర్ ని మరియు వాల్ట్ ని తెరిచాను, ఈ కోడ్స్ అనేవి ఏమీ లేవు అండ్ నీ అనుమానం తప్పు అని రుజువైంది, నువ్వు ఓడిపోయావు షెర్లాక్, ప్రపంచమంతా షెర్లాక్ ఒక ఫ్రాడ్ అని అనుకుంటుంది, ఇప్పుడు నీ దగ్గర ఒకే దారి ఉంది, ఈ బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపో, ప్రజలు కూడా షెర్లాక్ తన బండారం బయటపడడం భరించలేక చనిపోయాడు అని అనుకుంటారు. ఈ న్యూస్ నేను కూడా వినాలి అనుకుంటున్నాను, నువ్వు దూకడానికి బదులుగా ఇంకేదైనా చేస్తే నా మనుషులు మిస్సెస్ హాడ్సన్, వాట్సన్ మరియు గ్రెగ్ ముగ్గురిని చంపేస్తారు అని చెప్తాడు. దాంతో షెర్లాక్ రూఫ్ టాప్ పైన నిల్చొని ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని అంటాడు. మొరియారిటీ కొంచెం దూరంగా వెళ్లి నిల్చోగా షెర్లాక్ ఆనందంతో నవ్వుతూ ఉంటాడు. అది చూసి మొరియారిటీ ఏమైనా శుభవార్త షెర్లాక్ అని అడగగా అందుకు షెర్లాక్ నువ్వు నీ మనుషులని ఆర్డర్ చేసినప్పుడే నా వాళ్ళని చంపేస్తారు కదా, కానీ నేను నిన్ను ఆర్డర్ చేయనివ్వకుండా ఆపితే వాళ్ళు బ్రతుకుతారు అవును కదా అని అంటాడు. అది విని మొరియారిటీ జోక్ చేయకు షెర్లాక్, నీ బ్రదర్ మైక్రాఫ్ట్ నన్ను చాలా సార్లు టార్చర్ చేశాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను
నోరు తెరవలేదు అని అనగా షెర్లాక్, మోరియారిటీ, నేను మైక్రాఫ్ట్ ని కాదు, షెర్లాక్ ని. ఇంతే కాదు, నువ్వు నేను వేర్వేరు కాదు, మన ఇద్దరం ఒక్కటే, అర్థమైందా అని అనగానే షెర్లాక్ మాటలు విని మోరియారిటీ చాలా సంతోషపడి నేను ఉండగా నీకేమీ కాదు అని గన్ తో కాల్చుకుని అక్కడే చనిపోతాడు. మోరియారిటీ చనిపోయాడని షెర్లాక్ కి నమ్మకం కలగదు. కానీ ఈ సమయంలో షెర్లాక్ చనిపోయాడన్న విషయం మోరియారిటీ మనుషులకి చేరడం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మిసెస్ హాడ్సన్, వాట్సన్ మరియు గ్రెగ్ ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఒకవేళ వాళ్ళకి షెర్లాక్ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిస్తే ఆ ముగ్గురిని ఖచ్చితంగా చంపేస్తారు. ఎందుకంటే మోరియారిటీ వాళ్ళకి ఇలానే ఆర్డర్ చేశాడు గనక. ఇక తన వాళ్ళని కాపాడుకోవడానికి షెర్లాక్ బిల్డింగ్ మీద నుండి దూకడానికి రెడీ అయ్యి చివరికి వెళ్లి నిల్చుంటాడు. ఇక్కడ వాట్సన్ మిసెస్ హాడ్సన్ ని చూడడానికి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి హాడ్సన్ ని ఎవరో షూట్ చేశారు అని సమాచారం వస్తుంది. కానీ వాట్సన్ ఇంటికి వెళ్లి చూశాక మిసెస్ హాడ్సన్ ఇంట్లో చాలా చలాకీగా ఉండడం చూసి షెర్లాక్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని అనుమానం రావడంతో ల్యాబ్ కి వెళ్తూ ఉండగా తనకి షెర్లాక్ నుండి కాల్ వస్తుంది. వాట్సన్ కాల్ లిఫ్ట్ చేసి షెర్లాక్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగగా షెర్లాక్ నేను పైన ఉన్నాను వాట్సన్ అని చెప్తాడు. అప్పుడు వాట్సన్ నువ్వు అక్కడి నిల్చొని ఏం చేస్తున్నావు అని అడగడంతో షెర్లాక్ ఐఎమ్ సారీ వాట్సన్, యాక్చువల్లీ నేనే మోరియారిటీ అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. మోరియారిటీ ఎవరో కాదు, నేనే. నిజంగా నేనే ఈ కేసులన్నింటినీ క్రియేట్ చేసి నేనే సాల్వ్ చేసేవాడిని. ఇదంతా నేను జనాలని ఇంప్రెస్ చేయడానికి చేశాను. నేను జీనియస్ ని కాదు, నేను ఒక ఫ్రాడ్ ని అని చెప్తాడు. అది విని వాట్సన్ ఏంటి షెర్లాక్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, మనం మొదటిసారి కలిసినప్పుడు గుర్తుందా, నన్ను చూడగానే నా గురించి అన్ని డీటెయిల్స్ చెప్పావు అని అనగా షెర్లాక్ లేదు వాట్సన్, నేను ముందే నీ గురించి అన్ని తెలుసుకున్నాను అని చెప్తాడు. అప్పుడు వాట్సన్ అబద్ధం చెప్పక షెర్లాక్, మన ఇద్దరం కలిసి ఎన్ని కేసెస్ ని సాల్వ్ చేసాం, నువ్వు ఫ్రాడ్వి కాదు జీనియస్ వి, ప్లీజ్ కిందకి రా, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, సమస్య ఏదైనా మన ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం సరేనా అని అంటాడు. కానీ షెర్లాక్ వినకుండా దూకేస్తాడు. వాట్సన్ తనని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఒక సైకిల్ కి గుద్దుకొని కింద పడిపోతాడు. ఎలాగోలా లేచి తను షెర్లాక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగా అక్కడ షెర్లాక్ ఘోరమైన పరిస్థితుల్లో పడి ఉంటాడు. ఇక షెర్లాక్ మొహం చూసి తను నిజంగా చనిపోయాడు అని తెలియడంతో పాపం వాట్సన్ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. అండ్ ఈ విధంగా షెర్లాక్ చనిపోయాడు అని డాక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ ఏమైనా చెప్పాలి అనుకున్నా ఏం చెప్తారు, ఇద్దరు ఒకటిగా ఉండి ఒకటిగా కేసెస్ ని సాల్వ్ చేసి చాలా క్లోజ్ అయిపోయారు. షెర్లాక్ లేకుండా వాట్సన్ జీవితం అర్థం లేకుండా అయిపోతుంది. మీడియా వాళ్ళు షెర్లాక్ ని ఫ్రాడ్ అని తనని అనుమానిస్తున్నారు. దాంతో పాటు తను పిరికివాడిలాగా ఆత్మహత్య చేసుకున్నాడని రాస్తారు. అది చూసి మైక్రాఫ్ట్ చాలా బాధపడతాడు. వాట్సన్ మరియు మిసెస్ హాడ్సన్ షెర్లాక్ యొక్క సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ మిసెస్ హాడ్సన్ షెర్లాక్ నా సొంత కొడుకు లాంటి వాడు అని, తనంటే చాలా ప్రేమ అని ఏడుస్తూ ఉంటుంది. వాట్సన్ కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే షెర్లాక్ ని కలవడానికి ముందు తను ఒంటరివాడు. కానీ షెర్లాక్ తో కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు తన ఫ్రెండ్ ని కోల్పోయి చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు నా జీవితంలో ఏం మిగిలింది అని అనుకుని పాపం వాట్సన్ బాధతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా దూరం నుండి ఎవరో చూస్తూ ఉంటారు. అండ్ అది ఎవరో కాదు షెర్లాకే. కానీ బిల్డింగ్ మీద నుండి దూకి షెర్లాక్ ఎలా బ్రతికి ఉన్నాడు, షెర్లాక్ చనిపోయినట్టుగా ఎందుకు నటిస్తున్నాడు, అండ్ తను ఈ విషయం తన ఫ్రెండ్ వాట్సన్ దగ్గర ఎందుకు దాచిపెట్టాడు అనే సస్పెన్స్ తోనే ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ సస్పెన్స్ ని మనం రాబోయే ఎపిసోడ్స్ లోనే తెలుసుకుంటాం. సో ఈ సిరీస్ లోని ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త ఛానల్ కి మీ కమెంట్స్ కూడా ఖచ్చితంగా అవసరం. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.